12727 ఈ నెంబర్ కలిగిన రైలు ప్రయాణం ఇక్కడ ఒక సెంటిమెంటే కాదు, ఈ ప్రాంత ప్రజలకు చాలా సుపరిచితమైంది. విశాఖ నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య 1974లో ప్రారంభమైన గోదావరి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఒక భారీ కేకును కట్ చేయడంతో పాటు రైలు మొత్తాన్ని కూడా పూర్తిగా ముస్తాబు చేశారు. ఒక రైలుకు ఇటువంటి అరుదైన గౌరవం లభించడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర రైలు ప్రయాణికులు ఉన్నారు. సార్, ఎట్లా చూడాల్సి ఉంటుంది గోదావరి ఎక్స్ప్రెస్ కు దక్కిన అరుదైన గౌరవాన్ని? నేను డాక్టర్ వైఆర్ రెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఫార్మర్ డైరెక్టర్ హెచ్ఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఇది ఆర్గనైజ్ చేయడానికి గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖ ప్రజల ముద్దుబిడ్డ. 50 ఏళ్ళుగా అది సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఐ థాట్ వీ షుడ్ సెలబ్రేట్. విశాఖ వాసుల తరఫున ఇనిషియేటివ్ తీసుకొని చేయడం నాకు ఎంతో ఆనందంగాను గర్వంగా ఉంది. సో ట్రైన్స్ యాక్చువల్లీ కనెక్ట్ పీపుల్. సో అందుకని ముఖ్యంగా మనకి విశాఖ ప్రజలకి గోదావరి ఎక్స్ప్రెస్కి అవినాభావ సంబంధం ఉంది. అందుకనే ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నాను. బర్త్డే కేకు 45th బర్త్డేకి 2018లో చేసాము. మళ్ళీ ఇప్పుడు 2024లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. ఈ రైలు ప్రయాణించే మార్గం అంతా కూడా, అక్రాస్ ద ట్రైన్ వెళ్లే మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో సంబరాలు చేయాలి, ఒక ఉత్సవపూరిత వాతావరణాన్ని తీసుకురావాలని రైల్వే అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. అందుకోసం ప్రతి డౌన్ ద లైన్ స్టేషన్ అన్నింటిలో కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక రైలుకు 50 సంవత్సరాలు పూర్తి కావడం, ఆ రైలు దొరికిన అరుదైన గౌరవం అయితే ఒక సంబరాలను చేస్తూనే ఒక భారీ కేక్ను కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఆ కేక్ను ఆర్గనైజ్ చేస్తూనే ఒక కేక్ కట్ చేసి పండుగ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ బర్త్డేకి సంబంధించి గోదావరి ఎక్స్ప్రెస్కు సంబంధించిన బర్త్డే కేక్ ఇది. సహజంగా ట్రైన్లు ప్రారంభించే సమయంలో ఇటువంటి హడావుడి ఉంటుంది, ఘనంగా ఆ ట్రైన్ను ప్రారంభిస్తుంటారు. కానీ ఒక రైలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, అది కూడా ఒకే మార్గంలో ప్రయాణిస్తుంది. దీనికి మార్గంలో కానీ దీని నెంబరింగ్లో కానీ ఎటువంటి మార్పులు ఇప్పటి వరకు రాలేదు. గోదావరి ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఈ అరుదైన గౌరవాన్ని మనం చూడొచ్చు. ఈ కేక్ను కట్ చేయడంతో పాటుగా ఓవరాల్గా అన్ని స్టేషన్స్లో కూడా ఇది రాకపోకలు సాగించే ప్రతి స్టేషన్లో కూడా ఒక ఉత్సవపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ఒక విధంగా ఇది ఒక రైలుకు దొరికిన గౌరవంతో పాటుగా విశాఖపట్నం సంబంధించి ప్రయాణికులకు ముందుగా చెప్పినట్టు ఒక సెంటిమెంట్ కూడాను. ప్రధానంగా ఈ రైల్లో హైదరాబాద్కు వెళ్లే వారికి, ఒకప్పుడు రాజధానిగా ఉన్న హైదరాబాద్కు వెళ్లే వారికి ఈ ప్రాంతానికి వెళ్ళడం, ఈ ట్రైన్లో వెళ్ళడం అనేది ఒక విధంగా సెంటిమెంట్తో పాటుగా పంక్చువాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబరు గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం అంటే ఖచ్చితంగా తన గమ్యస్థానానికి చేరుస్తుంది. అదే సమయంలో గోదావరి ఎక్స్ప్రెస్కి సంబంధించి ఈ గడిచిన 50 సంవత్సరాల్లో అసలు కొన్ని పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతూ అనేక సందర్భాల్లో రైల్వేలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ రైలుకి సంబంధించి ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా రిజిస్టర్ కాకపోవడం, అది కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకపోవడం అనేది ఒకటి చాలా కీలకమైన అంశం. ఇక మన దగ్గర విశాఖ రైల్వే స్టేషన్ డైరెక్టర్ కూడా ఉన్నారు. సార్, ఒక ట్రైన్కి ఆల్మోస్ట్ బర్త్డేస్ సిల్వర్ జూబ్లీ 50 సంవత్సరాల వేడుక ఎట్లా చూస్తారు? మీ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి సందర్భం ఎప్పుడైనా వచ్చింది? చాలా సంతోషంగా ఉందండి. ఒక ప్రఖ్యాతి చెందిన ప్రజలకి కనెక్ట్, 2 రాష్ట్రాల ప్రజల్ని కలుపుకుంటూ, ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా 2 రాష్ట్రాలని ప్రజల్ని కలుపుకుంటూ ప్రఖ్యాతిగా సురక్షితంగా కన్వీనియంట్ టైం అక్కడ నుండి బయలుదేరిన మనకి ఇక్కడికి తెల్లవారేసరికి చేరుస్తుంది. అలాగే ఇక్కడ నుండి అక్కడ తెల్లవారేసరికి చేరుతుంది. కన్వీనియంట్ టైంలో ఆల్మోస్ట్ పంక్చువల్గా నడుస్తున్న ట్రైను. అలాగే దీని శుభ్రతలో కానీ, ఒక నది పేరు మీద నడుస్తున్న ఒక ట్రైను, దాని పంక్చువాలిటీ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి దుస్సంఘటనలు కూడా జరగకుండా పర్ఫెక్ట్ గా 50 ఏళ్ళు నడవడాన్ని ఏ విధంగా చూస్తాం? సంతోషంగా ఉందండి. అందరి కృషి వల్ల ట్రైన్ ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్ ఏమి జరగకుండా ప్రయాణికులకి సుఖమైన ప్రయాణం అందిస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ అనేది ఒక సెంటిమెంటే కాదు, ఇది భద్రతకు
కేర్ ఆఫ్ అడ్రస్. ప్రస్తుతం మన దగ్గర ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారు. సార్, ఒక్కటి 50 సంవత్సరాలుగా నడుస్తున్న ఒక రైలుకు ఇవాళ మీరు మూవ్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ బండి పని చేయడం, ఇది ప్రిస్టేజియస్ ట్రైన్, అన్ని వర్గాల ప్రజలను ఎంతో ఆకట్టుకుంటుంది. అది మెయింటెనెన్స్ పరంగా కానీ, సేఫ్టీ, పంక్చువాలిటీ కానీ, డెడికేషన్ ఆఫ్ స్టాఫ్ కానీ అన్ని రకాలుగా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎంతో ఈ బండి పని చేయడం ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఆధునిక కాలంలో రైళ్లు అనేక మార్పులకు గురయ్యాయి. గడిచిన 50 ఏళ్లలో అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఎన్ని మార్పులకు గురైనా, ఎంత చేసినా కూడా తన టీవీని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. 2 రాష్ట్రాలు, ఒకప్పుడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసం రాకపోకలు సాగించిన ఈ రైలు ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు కలుపుతుంది. గడిచిన 50 సంవత్సరాల్లో ఒక్క దుర్ఘటన కూడా ఈ ట్రైన్ చరిత్రలో నమోదు కాకపోవడం ఒక విశిష్టత అయితే, ఇది ఖచ్చితంగా టైం టు టైం తీసుకెళ్తుంది. రాకపోకలకు సంబంధించిన పంక్చువాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఈ సెంటిమెంట్ను కొనసాగిస్తుంది. ఒక విధంగా ఇది విశాఖ ప్రజలకు ముద్దు బిడ్డ లాంటిది. తమ బిడ్డకు ఏ విధంగా పండుగ చేస్తామో, బర్త్డే చేస్తామో, అదేవిధంగా ఈరోజు విశాఖ నగర ప్రజలు కానీ, రైల్వే అధికారులు కానీ గోదావరి ఎక్స్ప్రెస్ కు పండుగ చేస్తున్నారు. ఒక విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇందుకోసం తయారు చేసిన కేక్ను కూడా 50 సంవత్సరాల ఈ కేకే ఈ మొత్తం ఈ ప్రజల ఆనందానికి, ప్రజల సంతోషానికి ఒక ఉదాహరణ. ఒక రైలుకు ఈ విధంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయడం చాలా అరుదైన విషయం. అది కూడా ఒకే రైలు ఒకే ట్రాక్ మీద ఒకే డెస్టినేషన్ నడుస్తోంది. ఇది చాలా అరుదైన విషయంగా రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం. అది ఒక పెద్ద జర్నీ సార్. ఇది వాస్తవంగా ఏంటంటే మనం ట్రైన్ ఎక్కుతాం దిగుతాం కానీ, అంటే ఆ గోదావరిని మనసులో పెట్టుకున్నంతగా, మైండ్లో పెట్టుకున్నంతగా మరి ట్రైన్ పెట్టుకోం. ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రిఫరెన్స్ గోదావరికి ఇస్తారు. ఆ తర్వాత గోదావరి టికెట్ దొరకకపోతే మిగతా ఏదో సాధనాలు చూస్తారు. అయితే 1974 నుంచి 2024 వరకు 50 ఏళ్ల ప్రస్థానంలో గోదావరి చాలా కీలకమైన భాగస్వామ్యాల్లో పాల్గొంది. అప్పుడు ఒక విధంగా మనకి విశాఖపట్నానికి, హైదరాబాద్కి విమానయానం లేనప్పుడు గోదావరి ఒక ప్రత్యేకమైన ప్రయాణ సాధనంగా నిలిచింది. ఎవరికంటే మన సామాన్యులుగా కాదు, చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు కానీ, తర్వాత ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకు కానీ, వైస్ ఛాన్సలర్స్ కానీ, ప్రొఫెసర్లకు కానీ, టీచర్లకు కానీ, సామాన్యులకు కానీ ప్రతి ఒక్కరికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్. గోదావరిలో వెళ్తే త్వరగా ప్రయాణం అవుతాము, గోదావరిలో వెళ్తే మనకు మంచి జరుగుతుందని, గోదావరిలో వెళ్తే పనులు అవుతాయని,